అక్కినేని నాగార్జునను ఇప్పటివరకు హీరోగా చూశారు. అయితే ఇకపై ఆయన విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మన్మధుడు తన రూట్ మార్చుకొని హీరోగానే కాకుండా సపోర్టివ్ రోల్స్లో నటిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న కుబేర మూవీలో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు నాగ్. తమిళ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న కుబేర మూవీలో నాగ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇందులో ఓ ఐటీ ఆఫీసర్గా నాగ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రజనీకాంత్ నటిస్తున్న మూవీలో నాగ్ విలన్గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారని చెప్పాలి. ఇందులో రజనీతో పాటు స్టార్ హీరోస్ నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే నాగ్ ఇందులో రజనీకి విలన్గా నటించడం ఏంటని అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నాగ్కి విలన్ పాత్రలు అస్సలు సూట్ కావని అంటున్నారు. హిందీలో రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో నాగ్ కనిపించాడు. అయితే అందులో సపోర్టింగ్ రోల్ మాత్రమే చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా విలన్ రోల్ చేయడం ఏంటని నాగార్జున ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కింగ్ నాగ్ పై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఆయన విలన్ గా చేస్తున్నాడనే వార్త అంత సీరియస్ గా ఎవ్వరూ తీసుకోవడం లేదు. నాగ్ బర్త్డే సందర్భంగా కూలీ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. అయితే అందులో నాగ్ క్యారెక్టర్ను రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే సైమన్ పాత్రలో నాగ్ నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కొత్త మూవీలో సైమన్ లుక్తో నాగ్ అదిరిపోయాడు. స్టైలిష్ లుక్లో ఉన్న నాగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున కూడా ఈ మూవీ షూట్లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీతో అయినా నాగ్ కాలీవుడ్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలిక.